ఇక్కడ పరిస్థితి ఎలాగుంది అని అంటే స్టోరీ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి చెప్పేస్తాను. ఇశ్రాయేలీల ప్రదేశంలో ప్రజలకు ఏమొచ్చింది అని అంటే అప్పుడు షోమ్రోన్లో గొప్ప క్షామము కలుగగా. అంతటి క్షామము ఎప్పుడు రాలేదు. తినటానికి ఆహారం లేదు, తాగటానికి నీళ్లు లేని పరిస్థితులలో ఆ రోజు మార్కెట్ రేట్ ఎలాగుంది అని అంటే తినటానికి కూడా కనీసం పశువులు లేవు. ఇప్పుడు కోసుకొని తినటానికి ఏమీ లేవు, అసలు కూరగాయలు అనేవి ఏమీ లేవు. వేస్ట్ మెటీరియల్స్ ఏవేవైతే ఉంటాయో వాటిని మాత్రమే వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇక్కడ గాడిద యొక్క తల 50 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. ఇది ఎప్పుడు రేటు అనంటే ఒక 4000 సంవత్సరాల క్రితం రేట్ ఇది. గాడిద తలకాయ అక్కడ పెట్టి ఆకలిగా ఉన్నవాళ్ళు దీన్ని కొనుక్కోండి అని నడిచేవాళ్ళు. పావురపు రెట్ట ఒక పావు కేజీ అట్ట పెట్టి 5 రూపాయలకి బాగా ఆకలేస్తే కొనుక్కొని తినండి అనేవాళ్ళు. ఇక మా వల్ల కాదు, చచ్చిపోయేటట్టు ఉన్నామని వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే అది కొనుక్కునేవాళ్ళు, లేకపోతే లేదు. రెట్టలు తినే స్టేజెస్లో కూడా వాళ్ళు వచ్చేసారు. ఇంకా దారుణమైన స్టేజ్ ఏమిటి అని అంటే రాజుగారు కూడా ఏమీ చేయలేని పరిస్థితులలో ఉన్నప్పుడు 2 స్త్రీలు వచ్చి గట్టిగా ఏడుస్తూ ఉంటుంటే దేవుడే సహాయం చేయలేనప్పుడు నేను మాత్రం ఏం సహాయం చేస్తానమ్మా, సరే ఏంటి మీ కేసు ఏంటి అని అన్నప్పుడు, ఏమండి గొప్ప క్షామంతో ఉంది కదా, నేనును ఈవిడ ఒక ఒప్పందానికి వచ్చాము. ఏమిటి ఒప్పందము అని అంటే ఏమే ఈరోజు నా బిడ్డను కోసుకొని తిందాము, రేపు మళ్ళీ ఆకలేస్తుంది కదా 2 రోజులైన తర్వాత ఎప్పుడో, ఇది కొంచెం తిందాము, కొన్ని రోజులు అయిన తర్వాత నీ బిడ్డ ఉంది కదా, నీ బిడ్డను కూడా మనం చంపేసి కోసుకొని తినేద్దాం. ఇప్పుడు చెప్పండి ఆ క్షామం ఎంత? గొప్ప క్షామము అన్న మాట అందుకే రాయబడి ఉంది. అలాంటి పరిస్థితులలో ఆమె అలా అన్నది, ఇదిగోండి రాజుగారు, నేనైతే నా బిడ్డని మేము తినేసాము, ఇవాళ ఆకలి అవుతుంది, నీ బిడ్డనివ్వు అన్నప్పుడు ఆమె నా బిడ్డనివ్వను అనుకుంటూ పట్టుకొని వెళ్ళిపోయింది. నాకు తెలీదు, నాకు ఆకలి అవుతుంది, మీరు ఖచ్చితంగా నాకు ఆ బిడ్డను తెచ్చేయాల్సిందే అని ఎప్పుడైతే అందో రాజుకు మామూలుగా పిచ్చి లేదనమాట. బట్టలు ఇలా చింపుకొని బూడిద పూసుకొని ఎలుగెత్తి గట్టిగా ఏడుస్తూ, ఏంటి ప్రభువా ఇంత దారుణమైన క్షామమా, ఎప్పుడు జరగలేదు ఇలాంటి పరిస్థితులలో, బిడ్డను కోసుకునే పరిస్థితుల్లోకి వచ్చేసామా అని అనుకుంటున్నప్పుడు ప్రవక్త ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేశారు, వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు, విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఫాస్ట్ ఫార్వర్డ్లో వెళ్తున్నారు, మీరు చదవండి. అప్పుడు ప్రవక్త చెప్తాడు, రేపటికి ఈ దినాన్న దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు, మీరు భయపడాల్సిన పని లేదు అని దేవుని ద్వారా వాళ్ళకు ఒక వర్తమానము అనేది అందించబడినప్పుడు, ఏమో ఒక్క రాత్రికి రాత్రే ఒక రోజులోనే మనకు ఇంత ఆహారము, ఇంత సమృద్ధి, మళ్ళీ తిరిగి మునుపటి పరిస్థితులు వస్తాయా అన్న ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. అలాంటి పరిస్థితులలో సెకండ్ షాట్ ఏమిటి అని అంటే అదే షోమ్రోన్లో నుండి, అదే ఇశ్రాయేలు ప్రజల సమాజంలో నుండి కొందరు కుష్ఠరోగులు ఏం చేశారు అని అంటే వాళ్ళను బయటికి 4 కుష్ఠరోగులను ఆ రోజులలో ఊరి బయట ఉండేవాళ్ళు. ఏంట్రా అప్పుడప్పుడైనా ఎవడైనా కనపడితే ఇలా పడేసి వెళ్ళిపోయేవాళ్ళు, అది ఏరుకొని మనం తింటా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఎవరు రావట్లేదు, ధైర్యం చేద్దాం, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాము అని అంటే ఇది ఎవరెవరైతే వీళ్ళు వచ్చారో ఈ సిరియన్లు ఏదైతే ఉందో అక్కడి దాకా వెళ్ళిపోదాం, ఇక్కడ ఉన్నా మనం చచ్చిపోతాం, మనమైతే లోనకి మనోళ్ళు రానివ్వరు కనుక మనం సిరియా సైన్యం దగ్గరికి మనం వెళ్ళిపోదాం. వాళ్ళు రానిచ్చారా ఓకే, ఒకవేళ చంపేశారా అక్కడ చచ్చిపోతాం, ఇక్కడ ఉన్నా చనిపోతాం, అక్కడ ఉన్నా మనం చనిపోతాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఏం జరిగింది అంటే ఆ 4 కుష్ఠరోగులు ఎప్పుడైతే నడుచుకుంటూ ఆ ఈవినింగ్ టైంలో ఎప్పుడైతే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారో దేవుడు అక్కడ సిచ్యువేషన్స్ని ఎలా మార్చేశాడు అని అంటే చాలా అద్భుతంగా మార్చాడు.
ఏంటి అని అంటే వచ్చేది నలుగురు. వాళ్ళు కుంటుకుంటూ ఆ ఆకుల మీద వాళ్ళు నడుచుకుంటూ ఆ అడవులలోనో లేకపోతే చెట్లలో నుంచి వస్తూ ఉంటుంటే అక్కడ సిరియా దండు పడుకున్నప్పుడు వాళ్ళకు వచ్చిన శబ్దం ఏమిటి అని అంటే గుర్రపు రథాల శబ్దములు. లేకపోతే అక్కడ రాయబడిన మాట ఏముంది అక్క, ఇంకా రథముల ధ్వనియు, గుర్రముల ధ్వనియు, గొప్ప సమూహపు ధ్వనియు సిరియల దండును వినపడినట్లు చేయగా వారు మా మీదికి వచ్చుటకే ఇశ్రాయేలు రాజు హిత్తీల రాజును ఐగుప్తీయుల రాజులకు బెత్తమిచ్చి ఉన్నాడని సిరియన్లు ఒకరినొకరు చెప్పుకొని ఏం చేశారు అని అంటే, ఒరేయ్ బతుకుంటే ఎలాగైనా బతకొచ్చు అనుకొని ఉన్నవన్నిటిని వదిలిపెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రాణాలు రక్షించుకోవడానికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడికి వచ్చేసరికి ఒక్కళ్ళు కూడా లేరు. మొత్తం నిర్మానుషంగా ఉంది, సైలెంట్గా ఉంది. గుడారాలు చూస్తుంటేనేమో విస్తారమైన సమృద్ధి అయిన ధనం ఉంది. అక్కడ వెండి ఉంది, బంగారం ఉంది, దోచుకున్న ఆ సంపద లేకపోతే ఆహారము అవన్నీ అలాగున్నాయి. కానీ అరే ఒక్కడు కూడా లేడేంటి అని వాళ్ళు ఆలోచన చేసుకున్నప్పుడు ఒరే దొరికిందే అవకాశం రా, మనల్ని వాళ్ళు బయటికి వదిలేశారు, మనం ఇన్ని రోజులు కష్టపడ్డాం, ఇప్పుడు మనకు మామూలుగా దొరకలేదు, విస్తారమైన సమృద్ధి అయిన ఐశ్వర్యం మనకి దక్కింది, ఇది మనది అని ఆలోచన చేస్తున్నారు. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు చూడండి 8వ వచనంలో 9వ వచనం వారు మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేల తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదము రండని ఒకరితోనొకరు చెప్పుకునేది. దీని తర్వాత మాత్రం నోయ, ఎవరెవరైతే తెలియదో ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ దాకా స్టోరీ. క్షామం, గాడిద తల, పావురపు రెట్ట అమ్ముకునే స్టేజు, పిల్లల్ని కూడా చంపుకొని తినే స్టేజ్లోకి వచ్చేసారు. దేవుని యొక్క వాక్కు వచ్చింది, రేపటికల్లా మీకు మళ్ళా మీరు మీ సమృద్ధిలోకి వస్తారు అన్నది వచ్చేసింది. ఈ నలుగురు కుష్ఠరోగుల వల్ల మొత్తం ట్విస్ట్ తిరిగిపోయింది. వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే గొప్ప జనసమూహం యొక్క స్వరం అనుకున్నారు, రథాలు అనుకున్నారు, గుర్రాలు అనుకున్నారు. వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు ఖాళీగా ఉంది. ఎక్కువ ఐశ్వర్యం వాళ్ళ చేతుల్లో ఉంటే వాళ్ళు అనుకున్న మాట ఏమిటి అంటే, మనము చేయనది మంచిది కాదు, ఇది శుభవర్తమానము గల దినము, మనం ఏం చేయాలి అని అంటే ఈ శుభవచనాన్ని మనం చేరవేయాలి. ఇది మిషన్. మనకి ఎంత ఐశ్వర్యం దక్కింది అని అంటే చిన్న ఐశ్వర్యం కాదు. మనకి ఎంత ధననిధి అనేది మనకు దక్కింది అని అంటే పరలోకపు యొక్క సువార్త, దేవుని యొక్క రాజవారసులుగా చేసుకునే ఆశీర్వాదమైనకరమైన పరిస్థితులు, శ్రేష్టమైన ఐశ్వర్యము అనేది మనకు అందించబడినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ దినము శుభవర్తమానము గల దినము. మనం చేయాల్సిన పని ఏమిటి అని అంటే దేవుని యొక్క రాజ్యవ్యాప్తి అనేది జరగాలి అని అంటే మనం కూడా ఏం చేయాలి అంటే మనం ఊరుకోవద్దు. మనం ఆ సంపదను మనం మాత్రమే అనుభవించకూడదు. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ శుభవర్తమానాన్ని ఏం చేయాలి అని అంటే ఇతరులకు మనం పంచాలి. ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఇది. దాని తర్వాత ఏం జరిగింది అని అంటే అది కూడా చెప్పేస్తాలే, సగం ఎందుకు, ఇంటికి వెళ్ళి చదువుతారో లేదో మరి, ఏమో మరి చదువుతారు ఖచ్చితంగా, క్లియర్గా చదవండి. ఓకే, గేట్ దగ్గరకు వస్తారు. ఒరే ఎందుకు వచ్చారా మీరు అంటే ఆగా అన్నారు. మరి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారో ఏమో తెలియదు. బీభత్సమైన న్యూస్ చెప్తాను నేను, నీ ఇష్టం, మరి చాలా లాస్ అవుతావు అంటే ఈ టైంలలో మంచి న్యూస్లు ఏముంటాయిరా, సరే మంచి న్యూస్ అంటున్నాడు కదా అని ద్వారపాలకుడికి చెప్తే, ద్వారపాలకులకి వెళ్ళి రాజుకు చెప్తే, నిజమారా నాకు నమ్మశక్యంగా లేదు అని అంటే, సరే ఎందుకైనా మంచిది, మనకి ఏదో మాస్టర్ ప్లాన్ చేసినట్టున్నారు వీళ్ళు, చంపేస్తారేమో, అందరూ ఒకేసారి పోవటం ఎందుకురా నాయన, ఒక ఇద్దరు పోయి చూసేసి రండి అన్నాడు.
రాత్రికి రాత్రి ఒక 2 సైనికులు వెళ్ళిపోయి కాముగా వెళ్ళి చూస్తే విస్తారమైన సమృద్ధి, ధన సమృద్ధి అనేది అక్కడ కనపడితే మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చేసి, ఈ 4 కుష్ఠరోగులు చెప్పింది నిజమేనండి, అక్కడ చాలా సమృద్ధి ఉంది, ఒక్క సిరియను కూడా లేడు, వాళ్ళందరూ పారిపోయినట్టున్నారు, అన్నీ వదిలిపెట్టుకొని ఉరుక్కుంటూ పారిపోయారు తమ ప్రాణాలు రక్షించుకుంటూ, ఇక అదంతా మనదే అని ఎప్పుడైతే వాళ్ళు కన్ఫర్మ్ చేశారో దాని తర్వాత వీళ్ళందరూ వెళ్ళి ఆ సమృద్ధి ఐశ్వర్యం అంతటిని తెచ్చేసుకొని మళ్ళా యథావిధిగా ఆ రాజ్య పాలన అనేది ఆ రోజు జరిగింది. ఇది దాని కంక్లూజన్. అందరూ సమృద్ధిలో ఉన్నారు, దేవునికి కృతజ్ఞత చెల్లించారు. సరే, ఇప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి అంటే, ఇంతకీ సువార్త అంటే ఏమిటి అనంటే, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి అనేది జరగాలి అనంటే ఒక చిన్న ముక్కలో చెప్తాను. ఏమిటి అనంటే, ఒక మాట ఉంటుంది, 1 beggar telling to another beggar where is the bread. అంటే ఏంటంటే, ఒక అడుక్కునేవాడు ఇంకొక అడుక్కునేవాడి దగ్గరకు వచ్చేసి, ఒరే ఆ కాలనీలో బాగా తిండి దొరుకుతుందిరా, అక్కడికి వెళ్దామా అని చెప్పటం. ఎవరైతే నశించిపోతున్న ఆత్మ అనేది ప్రజలు ఉన్నారో, మన ఇంటిలో కానీ, మన కాలనీలలో కానీ, మన బంధుమిత్రులలో కానీ, మనం చేసే పనుల దగ్గర కానీ, వాళ్ళందరూ ఎక్కడున్నారు అనంటే నశించిపోతున్న పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళు క్షామంతో బాధపడుతూ ఉన్నప్పుడు మన దగ్గర ఐశ్వర్యము అనేది ఉంది. మనం చెప్పాల్సిన బాధ్యత ఏమిటి అంటే, ఈ శుభవర్తమానాన్ని వాళ్ళకెళ్ళి తెలియపరచాలి. అయ్యా, నీకు బ్రెడ్, నీకు తిండి లేదు కాబట్టి తిండి దొరికే ప్రదేశం నేను చెప్తాను, అక్కడికి వెళ్తే మనకు సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుంది అని చెప్పటమే సువార్త. ఎండిపోతున్న వ్యక్తికి, కృషించిపోతున్న వ్యక్తికి, నశించిపోతున్న వ్యక్తికి మళ్ళా తిరిగి ఆ ఆరోగ్యలోకరమైన పరిస్థితుల్లోకి రావాలి. ఏదైతే మానవుడు కోల్పోయాడో ఆ పోలికలోకి, ఆ స్వరూపంలోకి తీసుకొని రావటాన్ని ఏమంటారు అనంటే, దాని కొరకు మనం చేసే పని ఏమంటాము అంటే సువార్త అని అంటాము. ఇది ఇలాంటి పని మనం ఎక్కడి నుంచి చూడొచ్చు అనంటే, ఈ 4 కుష్ఠరోగుల ద్వారా మనం ఈ పాఠాన్ని నేర్చుకోవచ్చు. ఒకసారి ఆలోచన చేయండి, ఆ 4 స్టేజ్లో మనం ఉంటే మన శరీరం బాగా పనిచేస్తుంది కదా అప్పుడు. నిజమే. కానీ మంచి ఆత్మీయ పాఠం ఇక్కడ ఉంది. మనము చేయనది మంచిది కాదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఇది శుభవర్తమానము గల దినము. మనం చేయనది మంచిది కాదు. మనం 10 సంవత్సరాలైంది రక్షించబడి మందిరానికి వస్తూ ఉన్నాం. మన దగ్గర ధనం ఉండి మనం ఇప్పటి వరకు కూడా కనీసం ఇంట్లో ఉన్న భర్తకు కానీ, కనీసం భర్త భార్యకు చెప్పకపోవటం, కనీసం పిల్లలకు చెప్పకపోవటం, కనీసం మన సమీప బంధువులకు కూడా చెప్పకపోవటము అనేది ఏంటి? దేవుని గురించిన వర్తమానం, దేవుని గురించిన శుభవర్తమానం చెప్పకపోవటం అనేది ఏంటి అంటే, మనం చేయనది మంచిది కాదు. ఇది ఎప్పుడైతే వాళ్ళకి చెప్పటానికి మనం ప్రయత్నం చేస్తామో, ఈ రుచి వాళ్ళకు చూపించడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఏం జరిగిద్ది అనంటే, వాళ్ళు దానికి ఆకర్షితులు అయ్యే అవకాశం ఉంటుంది. మనం చెప్పకపోవటం వల్ల కూడా ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది అంటే, చెప్పట్లేదు అనట్లేదు, కానీ ఒక్కొక్కసారి చెప్పకపోవటం వలన ఏం జరుగుతుంది అనంటే, వాళ్ళకు ఇక్కడ సమృద్ధి ఉంది అనేది వాళ్ళకి తెలియకపోవటం వల్ల వాళ్ళు అలానే కృషించిపోతూ ఉంటారు. ఎగ్జాంపుల్గా ఆలోచన చేద్దాం. మనం అందరం ఇప్పుడు వచ్చాము, ఇంట్లో నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చాము. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? వాళ్ళు ఆదివారం మందిరానికి వచ్చే వాళ్ళే. నేను చెప్పేది తప్పు ఏమనుకోకండి. వాళ్ళు ఆదివారం మందిరానికి వచ్చే వాళ్ళే, కాకపోతే ఆత్మీయంగా అంతగా ఎదగలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మన ఇంట్లో ఉన్న పనుల పరిస్థితులు మనకు తెలుసు. దాన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసి దేవుని సన్నిధిని అనుభవించగలము అన్న ఆ పరిస్థితి మనకు తెలుసు ఖచ్చితంగా. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పని చేస్తూ ఉన్నారో, వంట వండుతూ ఉన్నారో, ఏం చేస్తున్నారో మనకి తెలుసు. ఆ పనిని కొంచెం సేపు పోస్ట్ పోన్ చేసుకోవటమో, ఆ పనిని కొంచెం అర్లీగా చేసుకోవటమో అనేది జరిగి ఆలోచన చేసుకొని ఒకటి అనుకుందాం. వచ్చేటప్పుడు
ఈ పని తర్వాత అయినా చేసుకోవచ్చు, ఒక 2 గంటలు చర్చికి వెళ్ళేసి వద్దామా అన్న వ్యక్తులు ఎవరున్నారు? నేను అనేది అది కాదమ్మా. మనం చెప్పినా వీళ్ళు వినాలి కదా అనుకొని వీళ్ళు అనుకుంటే కుష్ఠరోగం కలిగిన వాళ్ళు ద్వారపాలకుల దగ్గరికి వెళ్ళే వాళ్ళ. మిషన్ అంటే ఏమిటి అని అంటే, నేను అమెరికా పోతానో లేదో నాకు తెలియదు, ఎవడు పోతాడు అమెరికా పోతామంట మామూల అంటాం కాదు. ప్రయత్నం జరిగిద్ది, మనం ప్రయత్నం చేసుకోవాలి. పోతామో పోమో అనేది తర్వాత సంగతి. అంటే నేను చెప్పింది ఏంటంటే, మనం చెప్పామా అనే ప్రశ్న. మన పని అయిపోయింది. శుభవర్తమానాన్ని చేరవేయటము అనేది మన పని. వాళ్ళు మనం ఒక పనికి కుదిరాము అని అంటే మన పని మనం చేసుకొని బయటికి వచ్చేయాలి. కుష్ఠరోగులు చేసిన పని ఏమిటి అని అంటే చెయ్యాలి. అంటే రాజ్య వ్యాప్తి కొరకు వాళ్ళున్న పరిస్థితులలో సిచ్యువేషన్ బట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే, మనం చేయనది మంచి పని కాదు, ఒక ప్రయత్నము అనేది మనం చేయాలి. ఈ శుభవర్తమానం వాళ్ళ చెవులలో పడాలి అన్న ఒక తాపత్రయము అనేది మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనం దేవుని కొరకు పని చేస్తూ ఉన్నాము అనేది లెక్క. ఎండిపోతున్న వ్యక్తికి, పొట్ట కాలుతూ ఉన్న వ్యక్తికి ఆహారాన్ని పంచిచ్చినట్టు లెక్కలోకి ఇది వస్తూ ఉంటుంది. కనుక ఇలాంటివి ఎలా చేసుకోవచ్చు అనేది కొన్ని నేను వాక్యాల్లాగా చెప్పను కానీ ఒక లెసన్ చెప్పినట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఏమిటి అని అంటే, దేవుని యొక్క సువార్తను ఇప్పుడు చెప్పాలి అని అంటే మనకు బాగా బైబిల్ 66 పుస్తకాలు తెలియాల్సిన అవసరత అనేది లేదు. ఇప్పుడు అడిగాను, ఈ 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో ఈ 4 కుష్ఠరోగుల ఈ భాగము అనేది ఎంతమందికి తెలుసు అని అడిగాను. కొంతమందికి తెలుసు అన్నారు, కొంతమందికి తెలియదు అని అన్నారు. సో ఇప్పుడు మాకు తెలియదు కాబట్టి మేము దేవుని యొక్క రాజ్య సువార్తను చెప్పడానికి అర్హులము కాము అనుకోవచ్చా మనం? దీనికి పెద్ద థియాలజీ లేకపోతే పెద్ద లేఖనాల మీద జ్ఞానము ఇవన్నీ అవసరం లేదు. ఒకటి భారము అనేది ఉండాలి. క్షామము, అక్కడున్న పరిస్థితి అనేది మనకు తెలిసినప్పుడు నాకు తోచింది, నాకు తెలిసింది, ఒక ప్రయత్నం, మాట వింటారో మాట వినరో, ఒక మాట మాత్రమే ప్రార్థనాపూర్వకంగా, అది కూడా ప్రార్థనాపూర్వకంగా నశించిపోతున్న ఆత్మల పట్ల భారము అనేది ఉంటే ఏం జరుగుతుంది అనంటే, మనం చేసే ఈ చిన్న ప్రయత్నం ఏం జరుగుతుంది అనంటే చాలా పెద్ద మార్పు తీసుకొచ్చే పరిస్థితులు వస్తాయి. వాళ్ళు చేసిన చిన్న పని ఏం జరిగింది అంటే, ఇశ్రాయేలు షోమ్రోం పట్టణం మొత్తం సమృద్ధి కలిగిన దేశంలాగా మళ్ళా తిరిగి మార్చబడింది. కనుక నేనేం చెప్తున్నాను అనంటే, మనం బలహీనమైన పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా, మనల్ని ఒకరు పట్టించుకోలేని పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడా, మనము ఉన్నతమైన స్థితి పరిస్థితులలో మనం లేకపోయినా కూడా మనం ఏం చేయొచ్చు అనంటే, మనకున్న పరిస్థితులలో శుభవర్తమానాన్ని మాత్రం మనం చేరవేయగలిగిన అవకాశం మాత్రం దేవుడు ఎప్పుడు మనకు అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎలా అనంటే, కొంతమంది వ్యక్తులను నేను చూపిస్తాను. యోహాను సువార్తలలోనే నేను చూపిస్తూ ఉంటాను. చూడండి, దీన్ని ఏమంటాము అనంటే, వచ్చి చూడు సువార్త, కమ్ అండ్ సీ. ఇప్పుడు నేను చూపించబోయే కొంతమంది వ్యక్తులను మీకు చూపిస్తూ ఉంటాను. వాళ్ళకు దేవుని గురించిన వాక్యం బొత్తిగా తెలియదు, దేవుని గురించిన ఆ లేఖనాలు అనేది వాళ్ళకు కొంచెం కూడా తెలియదు కదా. యోహాను సువార్త సమరయ స్త్రీ ఎక్కడుంది? 4వ అధ్యాయంలో ఉంది. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు.
కొంచెం పైకి వెళ్తే ఆమె ఏం చెప్పింది చూడండి అక్క, యోహాను సువార్త 4వ అధ్యాయం. నేను చూస్తానక్క. దేవుడు ప్రభు వాళ్ళతో మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత కాదక్క, ఆమె వచ్చి చూడుడి అన్న మాట కనిపిస్తుంది. నా బైబిల్ తెచ్చుకోవాలి. ఇది మీకు కూడా కనపడలేదా? ఓకే, ఎంతకు వచ్చిన అది 28. ఆ స్త్రీ తన ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరితో చెప్పగా, ఆ ఊరి వారితో చెప్పగా. ఈ భాగం కూడా మనకు తెలుసు క్లియర్గా. ఆమెకి ఏం తెలుసని ఇప్పుడు దేవుని పరిచయం చేసింది? ఆమె ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుందో మనకి తెలియదు. ఆమె రోజు బైబిల్ చదువుకుంటుందో మనకి తెలియదు. సమరయ స్త్రీ ఈమె గురించి ఆలోచన చేస్తే ఇశ్రాయేలు ప్రజలకును ఈ సమరయులకు పడదు. వీళ్ళకు ఏమాత్రం పొంతన అనేది లేదు. వీళ్ళను చాలా హీనంగా చూస్తూ ఉంటారు. దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఆ సమరయ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు ఇప్పుడు క్రీస్తును పరిచయం చేయటానికి తాను వెళ్ళింది. ప్రభువే ఆమెను దర్శించాడు. ప్రభువే ఆమెతో మాట్లాడాడు. ప్రభువు నేనిచ్చు నీళ్ళు త్రాగువాడు మరెన్నటికి దాహము వదలడు అని చెప్పాడు. మంచిగా మాట్లాడిన తర్వాత ఆ చిన్న గంటలోపో లేకపోతే అరగంటలోపు ఉన్న ఆ సంభాషణ ఇప్పుడు ఏం చేసింది అంటే తన జీవితాన్ని మార్చేసింది. తన ఎలాంటి వ్యక్తో అనేది తనకు అర్థమైపోయింది. నా గురించి చెప్పిన వ్యక్తిని మీకు పరిచయం చేయాలి అనుకుంది. తన స్థితి అర్థమైపోయింది. తన జీవితం ఏంటో అర్థమైపోయింది. నేను ఎందులో నా జీవితాన్ని మార్చుకోవాలో అనేది అర్థమైపోయింది. కానీ ఈమెకు మాత్రం ఏంటి అని అంటే చెప్పటము అనేది రాదు. ఇప్పుడు ఎందుకు అనంటే ఆమెకు అప్పటికి లేఖనాల మీద అంత అవగాహన అనేది లేదు. స్టార్టప్, ఇప్పుడే బేబీ అనమాట. ఇప్పుడే వాక్యం విన్నది, ఇప్పుడే మార్చబడింది. కానీ ఇమీడియట్గా తన హృదయంలోకి వచ్చిన భారం ఏమిటి అనంటే నాతో మాట్లాడిన దేవుణ్ణి నేను ఇతరులకు కూడా పరిచయం చేయాలి అన్న ఆశ తన హృదయంలో ఎప్పుడైతే ఉందో ఉరుక్కుంటూ వెళ్ళిపోయి ఏం చేసింది అనంటే ఆ సమరయ ప్రాంతంలోకి వెళ్ళింది. అంతసేపు ఆమెతో మాట్లాడని వ్యక్తులు ఇప్పుడు ఆమెతో మాట్లాడుతున్నారు. రీజన్ ఏమిటి అనంటే తనలో మార్పు అనేది స్పష్టంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళిందో మనకు తెలియదు. వెళ్ళేటప్పుడు ఆమె నడక కానీ, వెళ్ళేటప్పుడు ఆమె మాట కానీ, వెళ్ళేటప్పుడు ఆమెకున్న పరిస్థితి కానీ చూసినప్పుడు ఎవ్వరు ఈమెతో మాట్లాడకపోతే మంచిదిరా నాయన, ఆమె నీళ్లు తోడుకొని ఆమె వెళ్ళిపోయిన తర్వాత మనం వెళ్ళి నీళ్లు తోడుకుందాం అనే స్టేజ్లో ఉంది. వెళ్ళిపోయిన పరిస్థితి, దేవుని యొక్క ప్రత్యక్షత అందిన పరిస్థితి, దాని తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా మార్పులు చూసి బహుశా అనుకుంటున్నాను, ఏంటమ్మాయి చాలా చేంజ్ కనపడుతుంది నీలో అని అంటే నా గురించి చెప్పిన సంగతులన్నీ ఒక ఆయన చెప్పాడు. నా జీవితం ఏంటో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆమె చెప్పిన పని ఏమిటంటే మళ్ళీ ఒకసారి చదవండి అక్కడ 28వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషును చూడుడి. ఇదే మాట అంతే. నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. ఒకటి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి దీన్ని సీరియస్గా ఆలోచన చేద్దాం. ఏమిటి అని అంటే మనం ఇతరులకు బోధించిన అవసరం లేదు. బోధించాలి. మనకి దేవుడు ఆ స్థాయిని ఇస్తే మనం ఖచ్చితంగా బోధించాలి.
కానీ మొట్టమొదటిగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తి అనేది జరగడానికి గల మెయిన్ రీజన్ ఏమిటి అని అంటే మనం పిలవకపోవటం. మన దృష్టి అంతా బయట వాళ్ళ మీద ఉంటుంది కానీ మన దగ్గర ఉన్న వాళ్ళ మీద ఉండకపోవచ్చు చాలాసార్లు. ఇది కామన్ క్రైటీరియా ఏమిటి అని అంటే బయట కుటుంబాల మీద, బయట వ్యక్తుల మీద మనకు కనపడేది ఎవరు అంటే అమ్మో వీళ్ళందరూ నచ్చింది, వీళ్ళు మారితే బాగుండు, ఎప్పుడు మారుతారో ఏమిటో అన్న పరిస్థితుల్లోనే ఉంటాం. కానీ మన తమ్ముడు, మన చెల్లి, లేకపోతే మన రక్త సంబంధులు, లేకపోతే మనకి ఇంట్లో అద్దుకుండే వ్యక్తులు, వీళ్ళ గురించి దగ్గరగా ఉన్న వ్యక్తుల గురించి ఆలోచన చేస్తే ఒక చిన్న ప్రయత్నం ఏమిటి అని అంటే 4-5 సార్లు అడగాలి. ఏమిటంటే ఒక్కసారి రాకూడదు, చాలా బాగుంటుంది. నేను చేసిన సంగతులన్నీ నాతో చెప్పిన ఆ మనుషుని చూడుడే, కమ్ అండ్ సీ అన్నమాట. వాక్యం చెప్పలేదు, ప్రార్థన చేయలేదు, బండ మీద నించుకొని నశించిపోతున్న వారులారా మీరు ఇంకా పాపంలోనే ఉన్నారా, 2000 సంవత్సరాల క్రితం యేసయ్య మన కొరకు వచ్చాడు, సువార్త చేయలేదు. ఒకటే ఒక కాన్సెప్ట్, ప్లీజ్ రండి. చాలా మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఏజ్ దగ్గరకు వచ్చేసరికి చిన్నపిల్లలు అనేది లేదు, పెద్దోళ్ళని లేదు. ఒక ఆత్మ, ఒక వ్యక్తి రక్షించబడలేదు అన్నప్పుడు ఈ బాబును ప్రభు సన్నిధికి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంట్లో ఎంత పెద్దోళ్ళు ఉన్నా కూడా వాళ్ళప్పటికీ రక్షించబడకపోతే పెళ్ళోని నాన్న ఒక్కసారి రారా అని అలాగైతే తీసుకొని వెళ్తూ ఉన్నామో, ఎంత పెద్దోళ్ళైనా అవకాశం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే రండి, వచ్చి వినండి, వచ్చిన తర్వాత బాగుంటే ఉండండి, లేకపోతే లేదు. రుచి అనేది చూపించటము అనేది మనం నేర్చుకోవాలి. దీనికి థియాలజీ అవసరం లేదంటే దీని ఇది 66 పుస్తకాల్లో లేఖనాలలో ఉన్న నిగూఢమైన సంగతులు, వాక్య జ్ఞానము అనేది కూడా అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే భారము ఒక్కటే. ఇది సమరయ స్త్రీలో నుండి మనం నేర్చుకోవచ్చు. ఒకటి, వెళ్ళేటప్పుడు ఒక ప్రవర్తనతో వెళ్ళుండొచ్చు, వచ్చేటప్పుడు ఒక ప్రవర్తనతో వచ్చింది. ఆమెను చూసిన వ్యక్తులు ఏంటమ్మే కొంచెం తేడా ఉంది, మంచిగా అయ్యావి ఏంటి అని ఉండొచ్చు. ఆమె గురించి మనకు తెలుసు స్టోరీ మొత్తం. ఆమె చెప్పిన మాట, రండి, వచ్చి చూడండి. మీకు ఎవరైనా మనసులోకి వస్తే, ఎవరైనా దూరం వద్దు, మనకి దగ్గరగా రోజు మాట్లాడే వ్యక్తులు, ప్రతిరోజు మనతో టచ్లో ఉండే వ్యక్తులు, ప్రతిరోజు మనం ఎవరితో అయితే మాట్లాడుతూ ఉన్నామో వాళ్ళకు ఒక్కసారి రావచ్చు కదా అని చెప్పడానికి మనం ప్రయత్నం చేద్దాం. రారు అనేది సెకండరీ థింగ్. ఒకసారి కాదు, 2-3 సార్లు చెప్పి చూద్దాం. ఆ సమరయ ప్రాంతం ఏం జరిగింది, ఏంటబ్బా ఇంతకన్నా చెప్తుంది, ఇంతకన్నా అంటా ఉంటుంది ఏంటి, నిజంగా అంత బాగుంటుందా అన్న ఒక ఆలోచన రాబట్టే కదా ఈ మాట విన్నారు ఇప్పుడు వాళ్ళు. ఈమె ఇంత చేంజ్ అవ్వటానికి గల కారణం నిజమేనా, ఈమె చెప్పేది నిజమేనా అని కొంతమంది వెళ్ళారు, దేవుని సన్నిధిని గడిపారు, దేవుని యొక్క లేఖనాలు దేవుని యొక్క ప్రత్యక్షత వాళ్ళకి అందింది. వాళ్ళు ఏ స్టేజ్లోకి వచ్చారు అంటే ఇంక 2-3 రోజులు ఉండొచ్చు కదయ్యా, అప్పుడే వెళ్ళిపోతారయ్యా. వాళ్ళందరూ రక్షించబడడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. ఒక చిన్న మాట ఏంటంటే రండి, వచ్చి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 41-42. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సయ్యను కనుగొంటుమని అతనితో చెప్పి యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చెను. మెస్సయ్య అనే మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోను, నీవు కేఫా అనబడదు అని చెప్పెను. చాలక్క, పేతురు మారిపోవటానికి టర్నింగ్ పాయింట్ ఇదే కదక్క. ఆంద్రేయ అన్నా, మనం ఎప్పటి నుండో అనుకుంటున్నాం కదా,
మెస్సయ్య గురించి మనం వెయిట్ చేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు ఈయన కూడా ప్రార్థన చేయలేదు, ఈయన కూడా సువార్త చేయలేదు, ఈయన కూడా వాక్యం చెప్పలేదు, లేఖనాలెత్తి ఏమీ చెప్పలేదు. ఆయనకు దేవుని యొక్క సన్నిధి ఎక్కడ ఉంది, అక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది అన్న అడ్రస్ మాత్రమే తెలుసు. అక్కడ ఆయన వెళ్ళాడు, ఆయన మార్పు చెందాడు, దేవుని గురించిన పరిస్థితులన్నీ ఆయనకు అర్థమైపోయినాయి. ఉరుక్కుంటూ వచ్చి ఇప్పుడు పేతురుతో అన్నాడు, అన్న మెస్సయ్యను కనుగొన్నాము, వచ్చి చూడు. సమరయ స్త్రీ వచ్చి చూడండి అన్న ఎలాగైతే చెప్పిందో, ఇప్పుడు ఆంద్రేయ కూడా ఏం చేశాడు అని అంటే వచ్చి చూడండి. దాని తర్వాత ఫిలిప్ ఉంటాడు దాని కింద భాగంలోనే కదా. నతానియేలు ఎలా వచ్చాడు? అంతే అక్క, సేమ్ ఇవన్నీ మనకు తెలుసు. నతానియేలు దగ్గర సరే చదువుదామా. అని అడగగా అంతే కరెక్టేరా జాన్సన్ చదివే 46 అక్క. వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనేను. చాలక్క, సేమ్ వర్డింగ్స్. సమరయ స్త్రీ వచ్చి చూడండి, ఆ ప్రాంతమంతా ప్రభువును అంగీకరించారు. ఇక్కడ ఆంద్రేయ యోహాను వచ్చి చూడన్నా నీకే అర్థమైంది అన్నాడు. ఎప్పుడైతే సీమోను పేతురు అక్కడికి వెళ్ళాడో ఆయన పేరుతో పిలిచాడు, ఆయన ఊరితో చెప్పాడు, వాళ్ళ నాన్న పేరుతో పిలిచేసరికి ఆశ్చర్యం వేసింది, వామ్మో ఇంత ప్రత్యక్షత ఏంటి అని. ఈయన ఖచ్చితంగా దేవుని కుమారుడు అన్న విశ్వాసంలో తాను వచ్చేసాడు. దాని తర్వాత ప్రభువును తాను వెంబడించాడు. ఆయన ద్వారా అద్భుతమైన పరిచర్య అనేది జరిగింది. ఆయన ద్వారా అనేకమైన పత్రికలు అనేది బయటికి వచ్చాయి. ఎన్నో ప్రాంతాలలో దేవుని యొక్క సువార్త అనేది జరగటానికి గల కారణం ఆంద్రేయ వచ్చి చూడు అని ఒక చెప్పటం వల్ల. ఫిలిప్ కూడా అక్కడ ఉండి వీళ్ళ ముగ్గురుతో ఉన్నాడు. ఉరుక్కుంటూ వచ్చేసి ఈయన చెప్పిన మాట కూడా, నతానియేలు అంటే నజరేతులో నుండి మంచిదేం వస్తుందయ్యా అని అంటే, నాకు అదంతా తెలియదు, లేఖనాలు తెలియదు, నాకు అవేం తెలియదు. ఈయనేమో లేఖనాలు ఎత్తి మాట్లాడుతున్నాడు. నజరేతులో నుండి మంచిదేమైనా వస్తుందా అని అంటే, మాకు అంత జ్ఞానం లేదు సార్, ప్లీజ్ మీరేమనుకోకండి, వచ్చి చూడు నీకే అర్థమైద్ది అన్నాడు. నతానియేలు కూడా వెళ్ళి ఎప్పుడైతే చూశాడో అర్థమైపోయింది, ఈయన దేవుని యొక్క కుమారుడు. అల్లరి చేస్తున్నారా? సో ఇదంతా నేనేం చెప్తూ ఉన్నాను అని అంటే, ఒకటి మనం మార్గాన్ని వాళ్ళకు చూపించటం ద్వారా మనం మాట్లాడొద్దు. మనం ఏమి చేయలేని పరిస్థితులలో మనం చేయగలిగిన ఒక్క పని ఏమిటి అని అంటే, వచ్చి చూడండి. ఈసారి అంకుల్ రావాలి, ఈ సంవత్సరం ఆ గురి పెట్టుకోండి. మీరు ఇప్పుడు మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎవరెవరైతే ఇన్ని సంవత్సరాలు మందిరానికి రాకుండా ఉన్నారో, బయట వాళ్ళ గురించి పక్కన పెట్టేద్దాం. మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, వినరు, ఖచ్చితంగా వినరు. కానీ మనకున్న స్వాతంత్రాన్ని బట్టి 100 సార్లు అడగగలిగిన సమర్థత మనకుంది. బయట వాళ్ళని అని అంటే చెప్పలేం. కానీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి మీకు విషయం తెలుసా, అలిగిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో. భారం ఉండి భారం బాగా పెంచుకొని నువ్వు వస్తే నేను అన్నం తింటా, లేకపోతే లేదు. నేనేమన్నాను, ఒక్కసారే కదా, తప్పేం కాదు కదా. మంచోళ్ళు హస్బెండ్స్ కూడా మంచోళ్ళే. కానీ వాళ్ళు రావటానికి ప్రయత్నము అనేది మనం చేస్తే మనతో పాటు వాళ్ళు కూడా నిత్యత్వంలో ఉంటారు. మనతో పాటు మన కుటుంబ సభ్యులు నిత్యత్వంలో ఉంటారు. భూమి మీద ఉన్న సంతోషం కంటే నిత్యత్వంలో మరీ అధికమైన సంతోషము అనేది వాళ్ళకు కూడా ఈ శుభవర్తమానము అనేది మనం వాళ్ళకు పంచటము అనేది చాలా మంచిది. ఇప్పుడు అక్క ఉన్నారు, అక్క వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరున్నారో నాకు తెలియదు. సో ఇదంతా జరిగిద్ది అని కాదు, ఒక ట్రైల్. వాక్యం తెలిసిన వాడు రమ్మంటే నాకు ఆ పని ఈ పని లేకపోయినా పని ఏం చేస్తాం చెప్పు.
చెప్పటం మానేస్తారా? అయితే మానేలా రామనే పిలుస్తారు. నేను అడుగుతున్నాను, చెప్పటం మానేస్తారా? రామని రాబోయే కదా మనం చెప్పాలి. అది నీ మీద తీర్పు ఉంది. దేవుడు తీర్పు ఉంది. ఆయన రాజ్య వ్యాప్తి ఏంటంటే వింటారా? వాళ్ళు మాకం వింటారు అనుకుంటే కూర్చుంటే పని అయిద్దా? ఆకలి మీద ఉన్నాడు, ఇది తింటాడా, నువ్వు తినవలే అనేసి పక్కకి వెళ్ళిపోతే కొన్నిసార్లు ఏం జరుగుద్ది అని అంటే ఆకలి మీద ఉంటాడు, నువ్వేం తింటావులే అని ప్లేట్ లాక్కున్నట్టే ఉంటుంది మన పరిస్థితి. అలా జరిగే ప్రమాదం ఉంది అని నేను చెప్తా ఉన్నాను. మనం చెప్పటం రాకపోయినా ఆ వ్యక్తి ఇక్కడ వచ్చి కూర్చున్నప్పుడు, ఒకవేళ ఆ దినము అనేది దేవుడు శుభవర్తమానము గల దినము ఒక వ్యక్తికి అయితే, ఆ వ్యక్తితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆ వ్యక్తి ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తాడు. పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగా ఉండవండి, ఎప్పుడు ఒకలాగా ఉండవు. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటే వాళ్ళల్లో ఉన్న తీవ్రత, వాళ్ళల్లో ఉన్న బాధ, వాళ్ళలో ఉన్న మానసికమైన స్థితి ఏం చేస్తుంది అని అంటే, నిజమే ఈ దేవుడిని అడిగితే ఏమైంది, ఈ ప్రభువును అడుగుదాము అని వాళ్ళు ఒకానొకసారి చిన్న నిర్ణయం తీసుకొని ప్రభువుని వాళ్ళకున్న హృదయంలో ఉన్న భారాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ప్రభువుని అడిగారు అనుకోండి, ప్రభు వాళ్ళకు సహాయం చేస్తే మనకన్నా గొప్ప పరిచర్య వాళ్ళు చేసి ఉండొచ్చు. ఇదే యోహాను సువార్తలో కూడా సేమ్. ఒక గుడ్డివాడు ఉంటాడు, గుడ్డివాడి దగ్గరికి వచ్చి, ఒరేయ్ ఎట్లొచ్చారా నీకు కళ్ళు, ఎవర్రా నీకు కళ్ళు ఇచ్చింది, మీ నాన్న ఎవరు, మీ అమ్మ ఎవరు, మీ ఊరు ఎక్కడా అని అంటే, అదంతా తెలవదు సార్, వచ్చి చూడండి అన్నాడు ఆయన. ఒకటే కాన్సెప్ట్, కమ్ అండ్ సీ, వచ్చి చూడండి. ఈ సంవత్సరం ఈ శుక్రవారం రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏమిటి అని అంటే, వచ్చి చూడండి. ఇది ఒక్క చిన్న పని. కూర్చో, నువ్వు కూర్చుంటావా లేదా, నీకు ఒక అరగంట ఏదో వాక్యం చెప్పాలి, నీకు అసలు దేవుడు అంతే అర్థం కావట్లేదు అనేది క్లాసులు కాదు ఇప్పుడు మనం పీకాల్సింది. మనం చెప్పితే వాళ్ళు వినే స్టేజ్లో ఉండరు. ఇంకొకటి, సువార్తకరణ కూడా ఇంకో మోడల్లో కూడా ఉంది. ట్రయల్ అండ్ ఎర్రర్ అంటారు దాన్ని, వచ్చి చూడండి అనేది. దేవుడు ఖచ్చితంగా ఆకర్షించుకుంటాడు. ఇంకొకటి కూడా నాకు కనపడింది ఏమిటి అంటే, కిచెన్ ఇవాంజలిజం, వంటగదిలో చెప్పిన సువార్త. ఎవరు చెప్పారు చెప్పండి? వంటగది కానీ మార్త, మరియమ్మ, విస్తారమైన పనులు ఇవే మనకు గుర్తొస్తూ ఉంటాయి. రక్షించబడ్డారా? కార్యం జరిగింది, ఓకే సరే చెప్తానంటే నేను ఇది రాసుకున్నాను. ఇశ్రాయేలు చిన్నది ఉంది కదా, ఇశ్రాయేలు చిన్నది. రోదే గురించి కాదు అక్కడ నేను చెప్పేది. చెరగొని తీసుకొని వెళ్ళిపోయిన చిన్నది. నా థింకింగ్ ఎలా ఆలోచన చేసుకున్నానంటే, ఊడుస్తుంది, సోఫాలు తుడుస్తూ ఉంది, నయమాన్ ఇంట్లో పనిచేసి చిన్నది కిచెన్లోకి వెళ్ళిపోయింది. ఇట్లా షింక్ దగ్గర ఇట్లా రుద్దుకుంటూ పనిచేస్తూ, అమ్మా ఏంటమ్మా అయ్యగారు ఇన్ని రోజులు బాధపడుతున్నారు, నీకు ఒక శుభవర్తమానం చెప్పనా అంది. ఎవరితో చెప్పింది? తల్లిదండ్రులను నుంచి ఈడ్చుకొని వచ్చేసినప్పుడు శత్రువులుగా వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళ ఉన్నంతటినీ దోచుకొని తల్లిదండ్రులకు దూరం చేసిన ఆ ఒక పాప ఏం చేసింది అని అంటే, తన జీవితంలో జరిగిన అన్యాయాన్ని తను చూసుకోలేదు. అర్థమైంది కదా? కొన్నిసార్లు ఒక వ్యక్తితో మనం మాట్లాడకపోవడానికి గల కారణం చెప్తాను ఏమిటి అని అంటే, వాళ్ళ ద్వారా, కొంతమంది వ్యక్తుల ద్వారా, కొంతమంది కుటుంబాల ద్వారా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, మనము బాధ కలిగించే పరిస్థితులు అనేది మనకు వస్తాయి. కానీ ఈ
ఇశ్రాయేలు చిన్నదాని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు కిచెన్ ఇవాంజలిజం అంటుంది. అందుకే ఏమంటుంది అంటే అక్కడికి వెళ్ళిపోయి అమ్మ నయమాన్ గారు పాపం సేమ్ ఏం కుష్ఠరోగంతో బాధపడుతున్నాడంటే కదా, మరి మా ఊరిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తే నయమైపోద్ది, ఒకసారి వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేయించుకోకూడదా అన్నమాట అండి. దీన్ని ఏమంటారు ఇప్పుడు? వాక్యం చెప్పిందా? సువార్త చేసిందా? ప్రార్థన చేసిందా? గట్టిగా 4-5 పాటలు పాడిందా? కోయర్ టీం లాగా నిలబడి? ఏమీ లేదు. ఒకటే, వాళ్ళు పాడవటము అనేది ఆమెకు నచ్చలేదు, వాళ్ళు అలాగ నశించిపోవటము అనేది తనకు నచ్చలేదు. శత్రువు అయినప్పటికీ కూడా, గాయపరచబడినప్పటికీ కూడా, రాజకీయ పరిస్థితులు అనేది సరిగా లేకపోయినప్పటికీ కూడా ఆమె ఎంత ధైర్యం చేసిందంటే, ఒకసారి చెప్పాను 2 కొరింథీయులకు రాసిన పత్రికలో, వద్దు ఎంత ధైర్యం చేసింది అనంటే, తీరా నయమాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీషా ప్రవక్త చూసి, ఎలీషా ప్రవక్త అక్కడ లేకపోయినా, లేకపోతే తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నీకు అంత సీన్ లేదు, మా వాళ్ళందరినీ నువ్వు తీసుకెళ్ళిపోయావు, మా మీద యుద్ధానికి వచ్చారు, ప్రార్థన చేసే పరిస్థితే లేదు, ఛాన్సే లేదు, వెళ్ళిపో అని అన్నాడు అనుకోండి ఎలీషా ప్రవక్త గారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఏంటి? నయమాను మామూలుడు కాదుగా, మామూలు కోపిష్టోడు కాదు కదా. మాకు నదులు లేవా, మీకే నదులు ఉన్నాయా, ఇందులో దూకమంటావేంటాయా అంటాడు ఆయన. అంత కోపిష్టి శూరుడు ఆయన. ఇప్పుడు వెళ్ళి పని అనేది జరగలేదనుకో, ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ ఎవరవుతారు? ఎందుకు వచ్చిన బాల, ఎంటారా పాడా అని అనుకుని ఉంటే ఇప్పుడు ఆమె. కానీ మళ్ళా చెప్తున్నాను, భారము అనేది ఇదే. వాక్యం మనలో నిల్చున్నప్పుడు, నిజంగా రక్షించబడ్డాను అని ఒక నిర్ధారణలోకి వచ్చినప్పుడు మన హృదయంలో జరిగే కార్యం ఏమిటి అనంటే, నశించిపోతున్న వ్యక్తుల పట్ల భారము. వీళ్ళు ఎక్కడో లేరు, మన వంటగదిలోనే ఉంటారు, వీళ్ళు ఎక్కడో లేరు, మన వరండాలోనే ఉంటారు, వీళ్ళు ఎక్కడో ఉండరు, మన గోడ పక్కనే ఉంటారు, వీళ్ళు ఎక్కడో లేరు, మన ఫోన్ కాంటాక్ట్స్లోనే రెగ్యులర్గా మాట్లాడే వ్యక్తులలో ఉంటారు. ఒక్కటి మనం చేయాల్సింది చిన్న ప్రయత్నం, ఒక్కసారి రావచ్చు కదా, ఒకసారి వచ్చి చూడొచ్చు కదా, ఒకసారి వచ్చి ప్రయత్నం చేయొచ్చు కదా, వెళ్ళి ఒకసారి మందిరంలో దేవునికి చెప్పుకొని ప్రార్థన చేసుకోవచ్చు కదా, దేవుడు కార్యం చేస్తాడేమో. ఎప్పుడైతే అది చెప్పిందో ఏం జరిగింది అనంటే, దేవుడు కార్యము అనేది చేస్తే నిజంగా మనం ఒక అడుగు ముందుకు వేస్తే మిగిలిన పని మొత్తం దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అది చెప్తే వింటావా నువ్వు అనలేదు ఇంకా నయమాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారి మీద కోపం వచ్చింది, కానీ ఇక్కడ మాత్రం ఆమె చెబితే బుడ్డ చెబితే వింటామేంటి అని అనుకోలే. బయలుదేరాడు శుభవర్తమాన దినం. గుర్రబండి తోలే ఆయన కూడా ఏమన్నాడండి, ఒక్కసారి మునగమన్నాడు కదా. ఏముంది, ఒక్కసారి మునిగి లేస్తే ఏమైంది? ఆయన చేసింది ఏంటి? ఒక్కసారి తగ్గితే మనకి ఏముంది అన్నాడంతే. తగ్గటం వలన కొన్ని ఆత్మలు రక్షించబడే పరిస్థితులు ఉంటాయి. మనం తగ్గటం వలన దేవుని యొక్క రాజ్యవ్యాప్తి జరిగే పరిస్థితులు వస్తూ ఉంటాయి. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ట్రయల్ అండ్ ఎర్రర్. వచ్చి చూడండి సమరయ స్త్రీ అంది, వచ్చి చూడండి అని ఆంద్రే అన్నాడు, వచ్చి చూడండి అని ఫిలిప్పు నతానేలుతో అన్నాడు, వచ్చి చూడండి అని గుడ్డివాడు అన్నాడు, వచ్చి అక్కడికి వెళ్ళండి ప్రయత్నం చేయండి అని ఆ ఇశ్రాయేలు చిన్నది కూడా చెప్పింది. దీన్ని ఏమంటాము అనంటే, ఇక ఏం పేరు పెట్టుకుంటారు, నేనైతే వంటగది సువార్తకరణ అన్నా.
క్రియేటివ్ ఇవాంజలిజం అని కూడా అనొచ్చు. అంటే ఏమిటి అంటే చెప్తాను. ఇప్పుడు ఎవ్వరు అందరినీ దేవుని యొక్క సువార్త వినిపించాలి అని అంటే క్రియేటివ్ ఇవాంజలిజం అంటే దాన్ని ఏమంటారు తెలుగులో? మీకు అర్థమైంది ఆ పదం? ప్రయోగాత్మకమైన సువార్త. మొన్న లతక్ వాళ్ళ ఇంట్లో కూడిక జరిగింది. అదొక ప్లాట్ఫామ్ అనమాట. అదొక వాతావరణం సమకూర్చుకుంటాం మనకు మనమే. మనందరం పుట్టి బొమ్మల్లాగా ఉంటాం అంతే, యాక్టింగ్ అంతే. ముసుగులు వేసుకొని వస్తాం, కూర్చుంటాం, చప్పట్లు కొడతాం. వాక్యం అనేది మనకు అందించబడుతుంది. కానీ మెయిన్ ఎవరికి? దేవుని యొక్క సువార్త ప్రకటించటము. లతక్ ఏం చేసింది? ఇప్పుడు మీ కుటుంబం ఏం చేసిందంటే, రండి మా ఇంట్లో ప్రార్థన నుండి భోజనం చేసి వెళ్ళొచ్చు అని అన్నాం. వాళ్ళు ఏమంటారు? సరే పిలిచారు కదా భోజనానికి వెళ్దాం అని అంటారు. మనం ఏం చేస్తాం? వాళ్ళు వచ్చేదాకా ఆగుతాం. వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తాము అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటించడం ద్వారా ఏం జరుగుతుంది? మన కోసం కాదు, ఆ రోజు ఎవరి కోసం? మనకి ఇవాళ అందిద్ది, ఆదివారం అందిద్ది, మధ్యలో ఎప్పుడైనా సేవకులు వస్తే మనకు వాక్యం అందించబడుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడు వినని వ్యక్తులకు దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు నశించిపోతున్న ఆత్మను రక్షణలోకి తీసుకురావాలి అని అంటే ఒకటి క్రియేటివ్ ఇవాంజలిజం. పార్టీస్, ఫంక్షన్స్, మళ్ళా పెళ్ళిళ్ళు, వీటిలలో మనం ఏం చేయలేం. దేవుని యొక్క సువార్త నేను నా ఫ్రెండ్స్కి నేను తెలియపరచాలి, మా చుట్టాలకు నేను తెలియపరచాలి అని అంటే ముందుగానే మనం ప్రిపేర్ చేస్తాం. అమ్మ అయ్యగారు వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు ప్లీజ్ నన్ను బట్టి మీరు ఏం చేయాలి అంటే మాట్లాడద్దు ఎక్కువ, ఒక్క 15 నిమిషాలు కామ్గా కూర్చోండి, అక్కడ కూర్చోండి. ఆయన వాక్యం చెప్పేంత వరకు మీరు లేవకుండా ఉంటే నా గౌరవాన్ని కాపాడినట్టు అవుతారు, దయచేసి కూర్చోండి అని మనం చెప్పామనుకోండి. వెళ్ళేటోళ్ళు వెళ్తారు, 10 మందిలో ఒక 3 కూర్చోరా? కూర్చున్నప్పుడు ఆ వార్త అనేది వాళ్ళ చెవులో పడింది అనుకోండి, ఒకవేళ ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరిస్తే క్రియేటివ్ ఇవాంజలిజం. మళ్ళీ చెప్తున్నాను, గురి కలిగి ఉండటం కాదు, పని చేయటము అనేది మన బాధ్యత. కొర్నేలు ఏం చేశాడు అనంటే ఆయన ఒక్కడు కాదు, తన కుటుంబానికి, తన బంధుమిత్రులందరికీ ఆయన ఏం చేశాడు అంటే ఈ సువార్త చేశాడు. నాకు తెలిసిన ఎవరో ఒక అన్న చెప్తుంటే విన్నాను. ఒక అన్న చెప్తా ఉంటే భలే అనిపించింది. ఏమిటి అనంటే ఏమీ లేదు, ఆయన భారం ఏంటో చెప్పిన భలే వింతగా అనిపిస్తుంది. సారపాకలు ఇక్కడ బైక్ పట్టుకొని రూమ్ అని రెడీగా ఉంటాడు. ఇక్కడ నుంచి అటు ఇప్పుడు భద్రాచలం రావాలి. అక్కడ రావాలంటే వెళ్తే ఆటో ఎక్కాలి, లేకపోతే నడుచుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇక అంతే మార్గం. ఎవరికైతే ఆటోలు ఎక్కలేదో, లేకపోతే బస్సులు ఎక్కలేని వ్యక్తులు ఉంటారో అలాంటి పరిస్థితులలో ఆయన బండి వేసుకొని కూర్చుంటాడు. అక్కడ ఇలా ఉన్న వ్యక్తులు, సార్ లిఫ్ట్ ఎక్కుతారా అంటాడంట ఆయన. 10 నిమిషాలు జర్నీ, 5 నిమిషాలు జర్నీ, సార్ లిఫ్ట్ కావాలా అంటాడంట ఆయన. లిఫ్ట్ సరే, కొత్తగా నడిచే బదులు లిఫ్ట్లో ఒక 2-3 కిలోమీటర్లు ఆగి బండి మీద పోతాం కదా అనేసి వాళ్ళు ఏం చేస్తారో, సార్ పోనీయండి సార్ అని కూర్చుంటారంట. ఇప్పుడు దిగే అవకాశం అనేది లేదు మధ్యలో. ఎక్కిన తర్వాత ఏదైతే ఏదైంది, కూర్చున్న తర్వాత ఆయన అంటాడంటే, సార్ మీరు చర్చికి పోతారా అంటాడంట. ఫస్ట్ మీకు ఏసై గురించి ఏమన్నా తెలుసా అంటాడంట. సచ్చినట్టు ఏం నడుస్తాంలే కానీ చెప్పండి సార్ అంటారు. తెలియదు సార్. ఏంటి అని అంటే 5-10 నిమిషాలలో ఆయన మారుతాడో మారడు అనేది తెలీదు, వింటాడో వినడు అనేది తెలీదు. ఆయన భారం ఏమిటి అని అంటే ఇది శుభవర్తమానము గల దినము, మనం చేయనది మంచిది కాదు. కనపడతా ఉంటారు మన ముందే మన తమ్ముడు వాళ్ళు, కనపడతా ఉంటారు మన ముందే మన చెల్లె వాళ్ళు, కనపడతా ఉంటారు మన అత్తామామలు, లేకపోతే మన ఫ్యామిలీస్ కనపడతా ఉంటాయి. ప్రయత్నం చేయకపోవటము అనేది మంచిది కాదు. వాళ్ళందరూ ఎందులో ఉన్నారంటే క్షామంలో ఉన్నారు, వాళ్ళందరూ శ్రమలలో ఉన్నారు. వాళ్ళు
మహాశ్రమల గుండా వెళ్ళాల్సిన పరిస్థితుల్లోకి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మనం ఇచ్చే పని ఏమిటి అని అంటే వాళ్ళని సమృద్ధిలోకి తీసుకొని రావటము. కనుక ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నాను అని అంటే, ఇలాంటిది మనం చేయటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. యూత్ పిల్లలకైతే ఇంకా చాలా చెప్తాను నేను. ఫోన్స్ ఉన్నాయి, స్టేటసెస్ పెట్టుకోవచ్చు, సినిమా పాటలు, పవన్ కళ్యాణ్ సాంగులు, ఇవి కాకుండా చెప్పలేం ఏ మాట ఎవరికి ఎట్ట తాకిద్దో. డిజిటల్ ఇవాంజలిజం అంటారు దీన్ని. నీ మనసులో ఉన్నది మంచిగా దేవుని ప్రేమ గురించో లేకపోతే ఏదైనా మంచిగా రాసి అలా స్టేటస్ పెట్టడం వలన ఒక్కొక్కసారి ఏమైందంటే, ఏమే భలే రాసావే, నువ్వు ఇంత బాగా రాస్తావని నేను అనుకోలేదు అంటారు. అవునవును, January 1st. క్రియేటివ్ అంటారు. అవును, నేను నా ఫేస్బుక్లో కూడా పెట్టుకున్నాను దాన్ని. అవునక్క, అవును. ఇవన్నీ ఏంటంటే భారము అనేది ఉన్నప్పుడు మనం ఎలాగైనా చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం. అవునా? ఇప్పుడు ఫాలో మీ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఎందుకు స్కిట్స్ చేస్తాను అని అంటే, మా బ్రెయిన్లో ఉండేది వేరు. పిల్లలు నవ్వుకుంటారు, మంచిగా ఉంటారు. కానీ మా ఫ్రెండ్ సర్కిళ్ళల్లో ఎప్పుడైతే ఆ బొమ్మలు చూస్తారో, క్రైస్తవేతల్లో ఎవరైతే ఉన్నారో, అరే రాకేష్ గారు ఏంట్రా గోండా గేటప్లో వేసాడు, ఇట్లా నొక్కి చూస్తారు. నొక్కి చూసినప్పుడు నవ్వుకుంటారు, కానీ ఏముంది అందులో? ఆఫ్రికా స్కిట్ అని ఒకటి వేసాను, చూసారా మీరు? ప్రశాంత్ సార్ ప్రశాంతత లేదు నాకు అని. ఇంతకు మీరు ఆఫ్రికానా అమెరికా అన్నారా అనుకుంటూ పెట్టాను నేను. చూసారు అది నవ్వుకుంటాం, కానీ దాని కంక్లూజన్ ఏంటి? నిజంగా ఒక వ్యక్తికి మనశ్శాంతి లేదనుకోండి, ఒకవేళ శాంతి అనేది లేదనుకోండి, నవ్వుకుంటాడు, కానీ కంక్లూషన్లోకి ఏమొస్తాడు అని అంటే, మనం మాత్రమే చూడం, మన స్నేహితులు, మన బంధుమిత్రులు వాళ్ళు చూసినప్పుడు అర్థమైద్ది, అరే బాగుందిరా మనశ్శాంతి అని అంటారు. వాళ్ళకి ఇది ఇప్పుడు పని చేయకపోవచ్చు, కానీ ఒకానొక దినాన వాళ్ళకి గుర్తు చేస్తుంది, మనశ్శాంతి అనేది ప్రభు దగ్గర ఉందన్నమాట. ఒకసారి ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారో మోకరెళ్ళి, దేవా నీ దగ్గర దొరికిద్దంట కదా, నాకు సాయం చేయొచ్చు కదా అని అడిగి దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు భూమి మీద. ఇవన్నీ ఇప్పుడు నేను ఏవేవైతే చెప్పానో, కొర్నేలు కానీ లేకపోతే ఇక్కడికి చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ, పైన చెప్పిన కొంతమంది వ్యక్తులు, యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పు, వీళ్ళందరూ, సమరయ స్త్రీ, వీళ్ళందరికీ మళ్ళా చెప్తున్నాను, బహుశా ప్రార్థన కూడా రాదు, వాళ్ళకు సువార్తీకరణ రాదు, వాళ్ళకు లేఖనాలు అనేది తెలియదు. అవన్నీ తెలియకపోయినా వాళ్ళ ద్వారా అనేకమైన మంది ప్రజలు మారారు. వాళ్ళ ద్వారా కుటుంబాలు మార్చబడ్డాయి, వాళ్ళ ద్వారా ప్రాంతాలు మార్చబడ్డాయి. ఒకటి మనం అనుకుందాం, దేవా నన్ను కూడా ఇలాంటి సాధనంగా మార్చండి ప్రభువా అని మనం దేవుణ్ణి అడుగుతూ, మనం కూడా ఏం చేద్దామంటే ఇలాంటి భారాన్ని నాకు అనుగ్రహించండి ప్రభువా అని మనం దేవుణ్ణి అడుక్కుంటూ హృదయపూర్తిగా, ఇది సమయం దేవుణ్ణి కనుక మనం అడుగుదాం, దేవా నాకు ఇన్ని రోజులు ఇలాంటి భారం లేదు, నేను మంచోడిని, మంచిగా వస్తాను, నాకు నేను చదువుకుంటాను, నాకు నేను ప్రార్థన చేసుకుంటాను, నాకు నేను మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను, కానీ నేను తినే ఆహారం నా పక్కనోడు కూడా పెట్టాలి అనుకుంటున్నాను, ఈ భారాన్ని అనుగ్రహించండి ప్రభువా అని మనం అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం.